ఇప్పుడు మిడ్‌నైట్ 12:00 అయింది. ఇప్పుడే ఖతార్ రీచ్ అయ్యాము. దోహా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. హలో, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నారు? నువ్వు చెప్పు, ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నావు? సో యాక్చువల్లీ మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము అండ్ చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే వీఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. సో ఇండియా వస్తున్నాము. మెయిన్లీ ఫ్యామిలీని మిస్ అవుతున్నాము. సో ఫ్యామిలీని చూసి చాలా మంత్స్ అయిపోయింది, అందుకని ఒకసారి ఇండియా వస్తున్నాము. అయితే ఇక్కడ మా జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకుంటాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే బెర్లిన్ బ్రాండెన్బర్గ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఉన్నది ఎయిర్పోర్ట్ ట్రైన్. సో ఇది డైరెక్ట్ ట్రైన్ ఎయిర్పోర్ట్కి. సో మనం ఈ డైరెక్ట్ ట్రైన్ తీసుకుంటే 40 మినిట్స్లో బెర్లిన్ బ్రాండెన్బర్గ్ ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాము. బెర్లిన్లో ఒక ఎయిర్పోర్టే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎయిర్పోర్ట్ లోపల షాపింగ్ జోన్. ఇప్పుడే బ్యాగేజ్ చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెకప్ ఫినిష్ చేసుకుని 2 బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. సో మనం బ్యాగేజ్ ఇక్కడ ఇచ్చేస్తే బెర్లిన్లో తిరిగి హైదరాబాద్లో తీసుకోవచ్చు. సో ఇక్కడ మేము కనెక్టింగ్ ఫ్లైట్కి ట్రావెల్ చేస్తున్నాము. బెర్లిన్ నుంచి ఖతార్ అండ్ ఖతార్ నుంచి హైదరాబాద్. సో ఖతార్ ఎయిర్వేస్ చూస్ చేసుకున్నాము. మా టోటల్ జర్నీ వచ్చి 12 to 14 అవర్స్ పడుతుంది బెర్లిన్ నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. ఇప్పుడే బోర్డింగ్ టైం స్టార్ట్ అయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఖతార్ ఫ్లైట్ ఉంది. సో మనం ట్రావెల్ చేసే ఫస్ట్ ఫ్లైట్ అదే. బెర్లిన్కి ఖతార్కి 2.5 అవర్స్ టైం డిఫరెన్స్ ఉంది. సో అందుకని మన టోటల్ జర్నీ 5.5 అవర్స్ టైం పడుతుంది. బెర్లిన్ బ్రాండెన్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఖతార్ దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి 5.5 అవర్స్ పడుతుంది. అండ్ బోర్డింగ్ చెక్ చేసి మనల్ని పంపిస్తున్నారు లోపలికి. ఈసారి ఇద్దరికి విండో సీట్ రాలేదు, ఇద్దరికి మిడిల్ సీట్స్ వచ్చాయి. అండ్ హెడ్సెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ ప్యాసింజర్కి. అండ్ మనకి ముందు చూస్తున్నట్టు డిస్ప్లే ఒకటి ఉంటుంది. సో స్క్రీన్ మీద మన సీట్ నంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు చూస్తున్నట్టు చిన్న టేబుల్ లాంటిది ఇచ్చారు, సో దట్ మన ఫోన్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో హెడ్సెట్తో పాటు ఎవ్రీ ప్యాసింజర్కి సింగిల్ బ్లాంకెట్ ఇస్తారు, సో దట్ మనం కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు లాంగ్ జర్నీస్ అయినా సరే. సో మన ముందున్న స్క్రీన్లో మన ట్రిప్ ఒక డీటెయిల్స్ ఉంటాయి, మ్యాప్ ఉంటుంది అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో దట్ మనం బోర్ కొట్టదు, మూవీస్ చూడొచ్చు, లేదంటే సాంగ్స్ వినొచ్చు. హాలీవుడ్ మూవీస్ కానీ లేదంటే హిందీ మూవీస్ ఉన్నాయి. మీరు చూస్తే బాహుబలి మూవీ ఉంది హిందీలో. సో దట్ ఏదన్నా మూవీ ఒకటి పెట్టుకొని హెడ్సెట్స్ పెట్టుకొని కూర్చుంటే మనకు తెలియకుండానే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దట్ మనకైతే అస్సలు బోర్ ఫీల్ అవ్వము. అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి, బై ద వే BTS సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనకి జర్నీ స్టార్ట్ అవ్వకముందు మన ప్రికాషన్స్ అనేవి డిస్ప్లే మీద చూపిస్తున్నారు. సో ఎవ్రీ ప్యాసింజర్కి వాళ్ళ స్క్రీన్స్ మీద డిస్ప్లే అవుతుంది. ఏదన్నా ఫ్లైట్లో ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే సో మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ ఆక్సిజన్ మాస్క్ ఎలా యూజ్ చేయాలి అనేది మనకి డిస్ప్లే చూపిస్తారు. వన్స్ డిస్ప్లే చూపించిన తర్వాత అప్పుడు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. క్యాబిన్ క్రూ వచ్చి ఒక్కొక్కరిని చెక్ చేస్తారు సీట్ బెల్ట్ ఉందా లేదా అని. సో ఫస్ట్ అయితే క్యాబిన్ క్రూ ఎవ్రీ ప్యాసింజర్కి కొంచెం స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ 30 మినిట్స్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూస్తుండగానే మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఖతార్ దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీరు ఖతార్లో మేము ఇక్కడ నెక్స్ట్ హైదరాబాద్ ఫ్లైట్ పట్టుకుంటున్నాం. సో ఎక్సైటెడ్, లెట్స్ గో. సో ఇప్పుడు మీరు చూస్తున్నది దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దోహా వచ్చి ఖతార్ క్యాపిటల్. లాస్ట్ ఇయర్ ఫిఫా ఇక్కడే జరిగింది. సో ఈ ఎయిర్పోర్ట్ వచ్చి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి పెద్ద కంట్రీస్కి, లైక్ యూఎస్కి కానీ వేరే పెద్ద కంట్రీస్కి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి చాలా స్టార్ట్ అవుతాయి ఎవ్రీడే. అండ్ ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. మాకు మా నెక్స్ట్ ఫ్లైట్కి 2 అవర్స్ లే ఓవర్ ఉంది. సో ఆఫ్టర్ 2 అవర్స్ మా నెక్స్ట్ ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది దోహా నుంచి హైదరాబాద్కి. సో మాకు 2 అవర్స్ లే ఓవర్ ఉంది కాబట్టి లొకేషన్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాము.
ఫైనల్గా మా సెకండ్ ఫ్లైట్ అయితే తీసుకున్నాము. సెకండ్ ఫ్లైట్ కూడా స్టార్ట్ అయ్యింది, హైదరాబాద్ ఫ్లైట్. సో లక్కీగా నాకు విండో సీట్ కూడా వచ్చింది. అండ్ వితిన్ 3.5 అవర్స్లో హైదరాబాద్లో ఉంటాము. సో ఫైనల్గా ఇండియా హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. సో మీకు మా జర్నీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.